ఇండియన్ క్రికెట్లో రోజు రోజుకి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శ్రేయస్ అయ్యర్ బీసీసీఐకి ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో హీ హాజ్ మేడ్ ఇట్ క్లియర్, నేను టెస్ట్ క్రికెట్కి టెస్ట్ స్క్వాడ్కి దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పేసి. కారణం ఏంటంటే శ్రేయస్ అయ్యర్కి అయిన బ్యాక్ ఇంజురీ. ఆ ఇంజురీ నుంచి శ్రేయస్ అయ్యర్ రికవర్ అవ్వడమే కాకుండా టీమిండియాని ఓడిఐ అండ్ T20 ఫార్మాట్స్లో కంటిన్యూస్గా విక్టోరియస్గా రిప్రజెంట్ చేస్తూ వచ్చాడు. కానీ లాంగ్ ఫార్మాట్ ఆఫ్ ద గేమ్ ఆడాలంటే వీల్ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ ఫిజికల్ లోడ్. ఆ ఫిజికల్ లోడ్ తీసుకునే పరిస్థితి శ్రేయస్ అయ్యర్లో కనిపించడం లేదు. బ్యాట్స్మెన్గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా క్రీజ్లో చాలాసేపు ఉండాలి. సో ఆ బ్యాక్ ఇంజురీ వల్ల శ్రేయస్ అయ్యర్ లాంగర్ టైం క్రీజ్లో ఉండలేని పరిస్థితి. అందుకనే ముందుగానే చాలా ఆనెస్ట్గా ఎలాంటి ప్లేయర్ అయినా టీంలో చోటు కాపాడుకోవడానికి ఎట్లో ఒకట్లా మేనేజ్ చేద్దామనే చూస్తారు, కానీ శ్రేయస్ అయ్యర్ ఆ పని చేయలేదు. హీ వాజ్ అప్ ఫ్రంట్ అండ్ హీ వాజ్ ఆనెస్ట్ విత్ ద బీసీసీఐ సెలక్షన్ కమిటీ. క్లియర్గా తాను రెడ్ బాల్ క్రికెట్కి ఇండైరెక్ట్గా దూరం అవుతున్నట్టే చెప్పుకున్నాడు. ఇండియన్ సెలక్షన్ కమిటీ కూడా శ్రేయస్ అయ్యర్ ఈ డెసిషన్తో దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే they can give chance to someone like ఒక దేవ్దత్ పడికల్, ఆర్ మేబీ దే కెన్ గివ్ అనదర్ ఛాన్స్ టు కరుణ్ నాయర్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. ఇలా చాలా ఆప్షన్సే ఉన్నప్పటికీ శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక సాలిడ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ని టెస్ట్ టీంలో కోల్పోవడం ఇట్స్ రియలీ సాడ్ అండ్ అన్ఫార్చునేట్. కానీ శ్రేయస్ అయ్యర్కి వైట్ బాల్లో ఫ్యూచర్ బలంగానే ఉంది. ఓడిఐ ఫార్మాట్లో ఆల్రెడీ శ్రేయస్ అయ్యర్ చేసిన కాంట్రిబ్యూషన్స్తో ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అంతేకాకుండా T20 క్రికెట్లో ఇప్పటికీ శ్రేయస్ అయ్యర్ పరిస్థితి డైసీగా ఉన్న T20 వరల్డ్ కప్ విచ్ విల్ స్టార్ట్ నెక్స్ట్ ఇయర్, దాని ముందు చాలా మార్పులే జరిగే అవకాశం ఉంది. సో లెట్స్ విష్ శ్రేయస్ అయ్యర్ ఆ స్పీడీ రికవరీ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ హిస్ ఓడిఐ అండ్ T20 జర్నీ ఇన్ ద ఫ్యూచర్.